శ్రీ గణేశాయ నమః. శివాయ గురువే నమః. మనం ఇప్పుడు శ్రీశైలం సాక్షి గణపతి ఆలయంలో ఉన్నాం. సాక్షి అని చెప్తాడు కనుక సాక్షి గణపతి అన్నారు. ఇక్కడ సాక్షి గణపతి అంటే ఎవరైనా సరే మరణానంతరం యమదర్శనం చేయాలి. ఎంత పుణ్యాత్ములైనా పాపాత్ములైనా అక్కడ యమధర్మరాజు పుణ్యాత్ములైతే పుణ్యలోకాలకి, పాపాత్ములైతే నరకానికి నరకంలో శిక్షలు విధిస్తారు. అప్పుడు యమధర్మరాజు మనల్ని ఒక ప్రశ్న అడుగుతారు. ఏంటి అంటే, ఇతను శ్రీశైల దర్శనం చేశాడా అని. అప్పుడు గణపతి మన గోత్రనామాలతో ఇక్కడ చెప్పుకున్న విషయాల్ని రాసుకుంటాడు. అక్కడ చేతిలో పుస్తకంలో రాసుకొని ఆయన ఇతను వచ్చాడని సాక్ష్యం చెప్తాడు. ఇతను లేదా ఏమీ వచ్చారని సాక్ష్యం చెప్తాడు. అందువల్ల సాక్షి గణపతి అన్నారు. చాలా మహత్తరమైన శాంత స్వరూపుడు, మహనీయుడు గణపతి. మీరు కూడా మానసికంగా దర్శనం చేసినట్టు ఊహించుకోండి. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః.